హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి రెడ్డి జీవియర్. నేను మీ ఇంటి తెలుగు అమ్మాయిని. ఇది వచ్చేసి కనుమ రోజు లాగ్ అనమాట. చాలా అంటే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను, అసలు కుదరట్లేదు, చాలా బిజీగా ఉన్నాను. మేమైతే కనుమ రోజు పక్కా ఆనవాయితీగా అయితే మా ఊరికైతే వెళ్ళిపోతాము. అదేనండి మా సొంత ఊరు. మా నాన్నమ్మది అమ్మమ్మది ఒకే ఊరు అనమాట. ఈ రోజు అయితే అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్తున్నాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, పెద్ద మామయ్య చిన్న మామయ్య ఇద్దరు కాల్ చేశారు. మరి పొద్దున్నే టిఫిన్కి వెళ్ళిపోవాలి కదా. మా ఫ్యామిలీ మొత్తం అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. కానీ మన దురదృష్టం తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్తున్నా అసలు ఏదో ఒక స్టంట్ వేసుకోవాల్సింది. హాఫ్ వే వెళ్ళామో లేదో బండి అయితే ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందా అని చెప్పేసి ఒక చోట అయితే చూపించాము. వెంటనే స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన 10 నిమిషాలకు మళ్ళీ అయితే ఆగిపోయింది. ఇంకా ఏం చేయాలో తెలియక బండి అయితే ఒక పక్కన పెట్టేసి ఈ ఆటో అయితే ఎక్కేసాం అనమాట. ఫైనల్ గా ఈ ఆటోలో ఉన్న పాటలు వింటూ ఆ గుంతలు పడ్డ రోడ్డు మీద వెళ్తూ ఉంటే సూపర్ ఉందండి. మా రోడ్డు అసలు అమోహం అనమాట. మేము దిగగానే మా రామాలయం దగ్గర అయితే మా తాతయ్య మంచిగా టిఫిన్ కూడా చేసేసి అయితే కూర్చున్నారు. ఇంకా అలా మా తాతయ్యని మా నాన్నమ్మని ఇద్దరిని పలకరించేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను నేను. మా వాళ్ళు ఎవరు కూడా ఇంకా టిఫిన్ చేయలేదు, మా కోసం అని వెయిట్ చేస్తున్నారు. మేము వచ్చేసరికి 10:30, 11 అయిపోయింది. మా మామ నా కోసం అసలు వెయిట్ చేస్తుంటే అవునా ఏం మామ తిని సగం అరిగిపోతుందా? నా కోసం మా అన్నయ్య కోసం అయితే పాపం వాళ్ళు 9 నుంచి వెయిట్ చేస్తున్నారు. 1:30 వెయిట్ చేయించాక అందరం కలిసి టిఫిన్ అయితే చేసేసాం. ఇక్కడ ఇంకా మా వాళ్ళందరూ ఎవరి పొజిషన్ లో వాళ్ళు సెటిల్ అయిపోయారు, తినేసి లెగలేకపోయి. ఇంకా ప్లీజ్ దిష్టి అయితే పెట్టకండి ఎవరు కూడా. ఏదో అప్పుడప్పుడు పండగలకైతే అందరం కలిసి ఇలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. మళ్ళీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటాం కదా. అట్లీస్ట్ పండగల టైంలో అయినా సరే మన ఫ్యామిలీస్తో టైం స్పెండ్ చేయాలి కదండి. ఓకే ఇంకెక్కువసేపు కూర్చోకూడదని చెప్పేసి ఇంకా ఎవరి పనులు వాళ్ళు చేసుకుందామని మళ్ళీ వెనకైతే వచ్చేసాము. ఇలా వెనకైతే అంట్లు తోముదామని చెప్పి అన్ని తీసుకొచ్చాము. వెనక చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి వెనక అన్ని పొలాలే ఉంటుంది. అక్కడ చూస్తున్నారు కదా, తనే మా అమ్మమ్మ ఎంతో ధైర్యంగా వెళ్ళిద్ది. నన్ను వెళ్ళమంటే ఏ పాములు ఏ ఒకటి ఉంటాయి అని భయపడి నేనైతే వెళ్ళలేదు. వీళ్ళైతే మ్యాక్స్ అన్ని కట్టెల పొయ్యి మీదే చేస్తారు. ఇవాళ మేము వచ్చే ముందు కూడా టిఫిన్స్ కర్రీస్ అన్ని కూడా కట్టెల పొయ్యి మీద చేశారు. అండ్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. చూడండి ఇక్కడ చెట్లు భలే ఉన్నాయి కదా, పూలు కూడా. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలా తొట్టి కూడా ఉందన్నమాట. ఇదనమాట ఫ్రంట్ వ్యూ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లుది. మళ్ళీ మాకు గుంతల రోడ్ అంటే మాకు బాగా ఇష్టం అని చెప్పేసి మళ్ళీ ఒక 2 బైక్లు వేసేసుకొని అయితే మా పొలానికి వచ్చేసాము. దీన్నే మేము బోర్సేన్ అంటాము. చిన్నప్పుడు ఈ తోటలోకి ఎంత బాగా వచ్చేవాళ్ళమో పరిగెత్తుకుంటూ. మీ అందరికీ గుర్తుందా ఈ చేను? నేను దసరా క్రితం, అదేనండి 3 నెలల క్రితం అయితే వచ్చాను మా పొలానికి. వచ్చి జామాయిలు నాటాం మా ఫ్యామిలీ మొత్తం కూడా. ఇప్పుడు చూసారా ఎంత పెద్దదైందో. 3 నెలల క్రితం నేను నాటాను ఇవి. ఇప్పుడు చూసారా కరెక్ట్ 3 నెలల తర్వాత వచ్చాను, ఎంత పెద్ద అయ్యాయో. నేను నాటినప్పుడు ఇంత మొక్క ఇప్పుడు చాలా పెద్ద అయింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా అన్నీ కూడా ఆల్మోస్ట్ అది 3 రోజులు కష్టపడ్డాం మేము కంటిన్యూస్గా పొలంకి వచ్చి. ఈరోజు ఫలితం మాత్రం చాలా బాగుంది. జామాయిలు చూస్తుంటే 3 నెలల్లోనే మంచి హైట్ అయితే వచ్చేసాయి. నాకు బాగా హ్యాపీగా కూడా ఉంది, బాగా స్ట్రాంగ్గా కూడా ఉన్నాయి మొక్కలు. డ్రిప్ ఇరిగేషన్ అయితే వేసాం మేము. వాటర్ ఇదిగోండి ఇక్కడ చూపిస్తాను మీకు మా డ్రామా. ఈ మొక్కల పక్కన సన్నగా పైపులు ఉన్నాయి చూసారా, దాంట్లో నుంచి ఇక్కడ వాటర్ పడుతూ ఉంటాయి. దానివల్ల అది డ్రిప్ ఇరిగేషను అంటే మొత్తం పడవు. ఇదిగోండి ఇట్లాంటి హోల్స్ ద్వారా అయితే ఇక్కడ వాటర్ పడి ఓన్లీ చెట్టు దగ్గర వాటర్ పడతాయి, ఇంకెక్కడ పడకుండా. తెలుసుకున్నాను మా డాడీ వాళ్ళతో రాబట్టి తెలుసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది కూడా అలా ఒక పంట గురించి తెలుసుకోవటం. సజెస్ట్ చేసేది ఏంటంటే, ఎప్పుడన్నా హాలిడేస్కి మీ ఇళ్ళకి వెళ్ళినప్పుడు అలా మీ పేరెంట్స్తో కలిసి ఒక పొలంకి వెళ్ళి ఏదో చూసినట్టు కాకుండా కొంచెం మీరు కూడా తెలుసుకొని కొంచెం చేయండి, తెలుస్తూ ఉంటుంది. నాకైతే ఇప్పుడు ఈ డ్రిప్ ఇరిగేషన్ గురించి తెలిసింది. అలా మీకు కూడా ఇంకేదైనా తెలిసింది, ఇంకొంచెం ఆనందంగా కూడా ఉంది. ఆ రోజు మేము పడింది 3 రోజుల కష్టానికి ఇప్పుడు ఫలితం వచ్చింది. అప్పుడు దసరాకు వచ్చాను, ఇంకా తర్వాత మళ్ళీ మా ఊరు రాలేదు కాబట్టి మళ్ళీ సంక్రాంతి టైంలో వచ్చాను. ఇప్పుడు చూస్తున్నాను, చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నా కూడా. అలా మా జామాయిల చెట్లు చూసేసి కొంచెం పని ఉంటే అది కంప్లీట్ చేసేసి ఇటువైపు వస్తే మా పిన్ని మా పావని ఇద్దరు నాకు చెప్పకుండా అయితే పరిక్కలు కోసేస్తున్నారు. యాక్చువల్గా మేము వచ్చింది కూడా దానికే అనుకోండి, కానీ నేను వచ్చే వరకు కూడా వెయిట్ చేయలేదు. మా ఊళ్ళు కోసుకొని తినేస్తున్నారు. ఇది తాటాకి నాకు భయం. సౌండ్ వద్దంటావా? సౌండ్లని కాదు, వాటి కింద ఏమన్నా నన్ను ఎందుకే ధైర్యంగా పెట్టిందని కూడా భయపెడతావు కాదు. అందుకే నేను చూసి పెడతా కాలు. ఆ చెట్టు దగ్గర కోయటం అయితే అయిపోయింది. ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇప్పుడు మళ్ళీ ఎత్తుక్కోవడానికి ఎక్కడున్నాయా అని చెప్పేసి ఇక్కడ చూస్తున్నారు తాడి చెట్లు ఎంత ఉన్నాయో. ఇంకా ఎండాకాలం టైంలో వస్తే ఆ తాడి చెట్లకు మొత్తం కూడా ఆ తాటికాయలు అయితే ఉంటాయి. నువ్వు ఇట్లా దగ్గరికి రా, ఇద్దరు పడతారు అప్పుడు. అదే ఏముంది గైస్, ఫ్రీగా లింగిలు అయితే కట్టేసాము. ఎందుకంటే డ్రెస్కి అన్ని ముళ్ళులన్నీ అంటుకుపోతున్నాయి. ఎస్ గైస్,
ఇట్లయితేనే ప్యాంట్ కంచుకుంటే ఎట్లయితే డ్రెస్ అన్న బాగుంటది. ఈ చెట్టుతో కవర్ నిండిపోవాలమ్మా. పిన్ని నిండిద్దా? మా పిన్ని సగం కవర్ లో ఉన్నాయి, తీసి నోట్లో వేస్తుంటే ఇంకేం నిండుతాయి. కష్టపడిపోతుంది మా శ్రావణి గాయస్. తినటానికి కోసం మంచి లైక్లు కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా శ్రావణి. ఏంటిది మళ్ళీ చెప్పింది సబ్సైడ్ కదా, ఏమంటారు? మంచినీళ్ళు తీసుకొని రారా. ఆమె ఏడేదో ఉన్నట్టు చెప్తున్నావేంటే నాకు దప్పుకోవచ్చు. మా కోడలకి మసీలు అంట, నా కూతురికి చికెన్ అంట. నీకేంటి మాత్రం? నాకేం వద్దు గైస్, నాకేం కాదు. చేపలు కడిగి పెడుతుంది గైస్, మేము వెళ్ళి ఇప్పుడు చేపలు ఫ్రై చేయాలి. ఇప్పుడే తినొచ్చాం గైస్, ఫుల్ గా వాటర్ దప్పిపోతున్నాయి. కానీ మళ్ళీ చేపల గురించి అయితే ఆలోచిస్తున్నాం గైస్, వండుకొని ఎట్ట తినాలా అని. చేపలు తలకాయ మంచిగా ఫ్రై చేసి నిమ్మకాయ ఉల్లిపాయ వేసుకొని తింటుంటే ఉంటది. ఇదిగోండి ఇక్కడ మ్యూజిక్ మోగుతుంది. కూర్చుకుంది. బర్రెల్ని పొలంలో వదిలినట్టుగా మా అమ్మలు మా ముగ్గురిని వదిలేసిపోయారు. అమ్మా జాగ్రత్త పాని, ముందుకెళ్ళి దొల్లిను అనుకో. ఏ నేను అనలేదే, పిన్ని అనింది. ఏం శబ్దం వచ్చింది? ఏదో సౌండ్. అక్క చెప్పులు బాగా ఉన్నాయి అసలే. ఏం దొరికినాయి అక్క? ఒక్కరే ఒకటి 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 ఒకటి. ఇది కూడా బాగుంటాయి, పచ్చి పచ్చిగా పోయింది. పిండి పిండి ఇది ఇక వచ్చినాయి, 2-3 వచ్చినందుకు 2 దొరికినాయి గాయ్స్. పచ్చిది ఏంటి దోరనియా? చూసారా గాయస్ ఎంత పచ్చి బొల్లి ఉన్నాయి కాయలు మాత్రం. పండు బాగుంటే ఈ చెట్టును ఒక పండగ చేసుకునే వాళ్ళం మేము, మామూలు కూడా కాదు. నువ్వన్నా భయమే పిన్ని. అబ్బా అవును గైస్, పిన్నిని కొట్టనే కొట్టింది గైస్. అవును గైస్, అవును. బికాస్ షీ ఈస్ మై ఫ్రెండ్. నో పాములు ప్లీజ్. ఏ నేనున్న పాప అని ఏం కాదు కానీ పరిగెడతావు ముందు చేస్తా పని అదే. నేను వచ్చినాయి రోజు. నువ్వు పండు ఆగు, నీకు పండుది నాకు తీసుకో. నీకు పండుది నాకు పండుది. ఇలా పంపకాలు తాగలయ్యా. ఇద్దరు దొంగలు ఏరుకుంటున్నారు, నన్ను కాదనుకుండా. నీవి పెట్టకుండా తింటేనే కదే మాకు నిండేది పొట్ట. దిష్టి తగ్గుద్దే. మీ ఇద్దరికి చెప్పింది, మీ ఇద్దరి దిష్టిలు తగులుతాయి. నాకు పెట్టకపోతే ఇదిగోండి గాయస్. అలసిపోయింది అమ్మమ్మ అమ్మాయి. సో మచ్ ఎండా ఎండ మండింగ్ ముళ్ళు కుచడింగ్స్ రేగ్గలు దొరకడింగ్స్ కవర్ పట్టిన 4 బట్టలు మా శ్రావణి. మరి మామూలుగా ఉంటది గాయస్, సంక్రాంతి అంటేనే రెగ్గలు. భోగి పండ్లు భోగి అయిపోయాక వచ్చినాం. భోగి పండ్లు అంతే. అయ్యో తల మీద కాదు గాయస్, పొట్లో పోసుకుంటాం గాయస్. ఒక 2 గంటలు ఇంకా ఆ ఎండలో ఉండేసరికి మా వల్ల అయితే కాలేదు. అందుకే ఇంకా ఫాస్ట్ గా ఇల్లు అయితే వాటర్ తాగుతున్నాము. బట్ కనుమ రోజు ఎండ మాత్రం మామూలుగా లేదండి. అసలు ఆ 2 గంటలకే మేము తట్టుకోలేకపోయాము. ఇక్కడ వీళ్ళైతే ఏకంగా పనే చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఎత్తుతూ ఉన్నారు అనమాట. అయ్యో పట్టించుకోదు, ఆ రైతుకు గిట్టుబాటు ధరలు లేవు, కూలీలు పెరిగిపోయినాయి, కలుపు నివారణ ఎక్కువైపోయింది, గడ్డి ఖర్చులు. ఇదిగో అలాగో మొత్తుకోవాలి ముసుకోవాలి తెచ్చుకుంటే వాళ్ళేమో లేకపోయా. మనకేమో ఇక్కడేమో మన పంట పొలాలేమో సదరమైన భూములు కాదు. ఇలా కట్టే పట్టుల మీద వేసమ్మా, వీటిని ట్రాక్టర్తో తొక్కిచ్చి మళ్ళా కడిగేసి మళ్ళీ తీసేసి మళ్ళీ మిల్లు పోస్తే అప్పుడు గింజ వస్తుందమ్మా రైతుకి ప్యాకెట్లకి. పని బాగానే ఉందిగా, చాలా ఖర్చు ఉందమ్మా పని. గిట్టుబాటు ధర 4,000 5,000 అంటున్నారు. రైతుకి 5,000 అంటే మందులు కొట్టిన ఖర్చు ఎంత, వీళ్ళు కూలీల ఖర్చు ఎంత, కలుపు ఎంత, ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఉంది రైతు పరిస్థితి. మరి 5,000 వస్తున్నా నన్ను వదిలేసిపోతున్నారు.
నిమ్మకాయలా మొత్తానికైతే పొలం నుంచి రిటర్న్ అయ్యాం. రిటర్న్ అయ్యేసరికి మా అత్త అయితే మంచిగా చేపలు ఒక 3 సార్లు అయితే కడిగి రెడీగా పెట్టిందనమాట. మా అమ్మకి చేపల ఫ్రై కావాలన్నాడు, అందుకే చేపల ఫ్రై చేస్తున్నాను. ఇది ఒకటి వచ్చింది మధ్యలో అడ్డంగా. పావని కార్న్ పౌడర్ ఎక్కడుంది? కార్న్ పౌడర్ లేదుగా. కార్న్ ఫ్లవర్ ఓకే. మరి ఇంకేంటిది? నువ్వు సామాన్లు చెప్పండి ఎట్ట చేసి పెట్టావు? చేసి పెట్టు, ఎట్ట కొట్ట చేసి పెడతా అన్నావుగా, పెట్టావు. నువ్వేవ్వు అప్పుడే చేసుకో. అబ్బా స్మెల్ చేపలు బాగున్నాయి అత్త. చేపలు బాగున్నాయి స్మెల్. ఏమే ముట్టికుండా చాలుదే చాలుగా. యూట్యూబ్ లో చూసి చేస్తున్నారని, లేకపోతే నాకు ఏమైనా వచ్చు అనుకుంటున్నా. ఇన్ని ఇద్దరు ఎట్ట చేస్తారు చూస్తా. ఇట్రా ఇట్రా అన్నా. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ రోజు నేను ఫస్ట్ టైం వంట చేస్తున్నాను గైస్. నీ గెలుపు నాకు అక్కర్లేదు. అందరూ నువ్వే చేస్తున్నావు ఈ రోజు మా మామకి మా అత్తకి నేను రాసి పెడతాను. కొంచెం కొంచెం వేస్తుంది. నాకు భయం ఎక్కువ ఎంత అయిపోద్దని. ఇప్పుడు నేను తొందర అయిపోయింది. నేను అన్ని ఉండలేమన్నా ఏమని చూస్తున్నాను అంతే. అప్పుడు పడుద్ది అద్దా. మీ అన్న నీకెందుకు పక్కన పెట్టేసి తోకలు తలకాయ పక్కన పెట్టేసి ఇది తీస్తే రాదా? ఇది వద్దు. అయిపోయింది రాత్తమ్మా. ఏదో క్లాత్ మనం చేపలతో ఆట ఇదేంది? అదే నాకు మినీ చేపలాగా ఉంది. చూడు చూడు, ఇదైతే తోక. ఇది చూపించాను. ఇది చూడు, ఇది అచ్చా నల్ల టైలే. నేను గడిగేసలే. ఏంటో గైస్, ఇంటికి వచ్చినా కూడా మా అత్తలు ఇంటికి వచ్చినా నాకు రెస్ట్ లేదు. పనే పని పని చేసినవులే కానీ పిల్లలు. ఇది మొత్తానికైతే మేము అందరం కలిసి ఫిష్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాము. ఒక 1 అవర్ 1.5 అవర్ ఆగాకైతే ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసాను. ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం ఫిష్ ఫ్రై చేయటం. ఇంత ఘోరంగా ఉంటుందని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వామ్మో, ఆ కారుని అయితే అస్సలు తట్టుకోలేకపోయాం. ఒక్కటే దగ్గు నాకు, నా వదినకైతే. బట్ ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయి. మొత్తానికైతే 1.5 అవర్ కష్టపడ్డాము. మా అత్త వాళ్ళ డాబాలన్నమాట. ఇది వచ్చేసి మా చిన్న మామయ్య వాళ్ళది, ఇది మా పెద్ద మామయ్య వాళ్ళది, అండ్ ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ చిన్న తమ్ముడు. ఆ డాబా వచ్చేసి మా అమ్మ వాళ్ళ పెద్ద తమ్ముడు. వీళ్ళిద్దరు ఏంటంటే మా అమ్మకి అన్నయ్యలు అవుతారు, వాళ్ళిద్దరు తమ్ముళ్ళు అవుతారు. అయిపోయింది. మొత్తానికైతే మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో ఫిష్ ఫ్రై చేశాను, కానీ ఇప్పుడే టేస్ట్ అయితే చూడట్లేదు. మా చిన్న మామయ్య వాళ్ళ ఇంటికి అయితే ఇప్పుడు లంచ్కి అయితే వెళ్తున్నాను నేను. ఆల్రెడీ మా వాళ్ళందరూ అక్కడ నా కోసం, మా పావని కోసం అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. పావన్నా అది తిననంటుంది. పావని పిలుస్తున్నారు మామ అని మా నాన్న. పావనికి ఏంటంటే మార్నింగ్ టిఫిన్ తినేసరికి ఆల్మోస్ట్ 11 అయిపోయింది కదా. ఇంకా అసలు మధ్యాహ్నం ఆకలి అవ్వట్లేదని వద్దు అంటుంది. కానీ అందరం కలిసి కూర్చొని తింటుంటే ఒక్కరిని వదిలేయలేం కదా, అందరం కలిసి తింటేనే బాగుంటది కదా అని చెప్పేసి ఇంకా పావని కూడా వచ్చేసింది అనమాట. ఇంక ఇలా నేనైతే నిమ్మకాయ విండుకున్నాను. ఉల్లిపాయ చికెన్ ముక్క పెట్టుకొని తింటుంటే ఎంత బాగుందో. ఏంది ఏంది వాళ్ళ అమ్మని తీయకూడదా నేను? మీ అన్న చెల్లెలు ఎంత కష్టపడుతుంటే అబ్బో అమ్మో, నాకేం పనిలేదా? ఇదిగోండి మా పెద్ద మామ మిస్ అయ్యాడు. ఎందుకు కనబడుతున్నాడు? మా పెద్ద మామ, నెక్స్ట్ ఈయన చిన్న మామ, నెక్స్ట్ మా అమ్మ, ఇదిగోండి మా బుట్టపిల్ల లాస్ట్. అది అంతే. ముందు మామ, ఆ తర్వాత పుడితే నేను చెప్తారేమో అంతే. మంచిగా గుడి పక్కన కూర్చొని ఇది మా రామాలయం. చాలా రోజులు అయిపోయింది నేను అసలు కూల్ డ్రింక్స్ తాగను, అందుకని చెప్పి మజా తాగటానికని అయితే వచ్చేసాను. నాకు అదొక్కటే అలవాటు ఉంది.
ఎరగొట్టు వస్తున్నా స్వీట్ పాపా. బొగ్గలు కరిగిపోయినాయి దీని. మా అక్కని బర్రెలు పరిగెత్తిస్తున్నాయి గైస్. ఇంకా తిన్న తర్వాత అయితే నేను అస్సలు ఇంట్లో కూర్చోను అనమాట. అలా ఊరంతా కలిపి ఒక ట్రిప్ అయితే వేసేసాను. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను, మా మామయ్య వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళి కూల్ డ్రింక్ తాగాను. నెక్స్ట్ మా అక్క బర్రెల దగ్గర పాలు తీస్తుంటే అక్కడికి వెళ్ళాను. ఇంకా ఫైనల్ గా మళ్ళీ మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి కాఫీ అయితే తాగుతున్నాను. నాకు మా అక్క పెట్టి కాఫీ అంటే చాలా ఇష్టం. అది మాత్రం మిస్ అవును. ఊరికి వెళ్ళిన ప్రతిసారి తాగుతాను నేను. ఇలా సాయంత్రం అవ్వగానే మా ఊర్లో అయితే రామాలయం దగ్గర సాంగ్స్ అయితే పెడుతూ ఉంటారు. ఇక్కడ మా అమ్మమ్మ అయితే పొయ్యిలోకి అని చెప్పేసి కట్టెలు అయితే ఏరుకొని వెళ్తుంది. ఎందుకంటే ఈవినింగ్ అవ్వగానే వేడి నీళ్ళు కాచుకొని మరీ స్నానం చేస్తాం కదా, దాంట్లోకి 5 అవ్వటం ఆలస్యం ఇలా పాటలు అయితే మోగుతూ ఉంటుంది. భలే ఉంటుంది కదా. ఎంతైనా పల్లెటూరులో వైఫ్ బార్పర్ ఉంటుంది. అక్కడ ఉన్న ప్రశాంతత అయితే ఎక్కడ దొరకదని అయితే చెప్తాను నేను. ఇందాక మా అమ్మమ్మ కట్టెలు తీసుకొచ్చింది కదా, ఇక్కడైతే నీళ్లు కాగబెడుతుంది. ఇంకైతే మేము వెళ్ళిపోతున్నాము. అలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే బాయ్ చెప్పేసి, ఇక్కడ మా నాన్నమ్మ మా తాతయ్యకి కూడా బాయ్ చెప్పేసి అయితే ఇంకా బయలుదేరుతున్నాము. ఇదనమాట నా కనుమ రోజు లాగ్. మా పల్లెటూరులో అయితే ఇలా జరిగింది. మీ అందరికీ నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఇంకా ముందు చాలా మంచి లాగ్స్ అయితే వస్తున్నాయి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గాయ్.